వెల్కమ్ టు బీఆర్కే పాడ్కాస్ట్. నేను కిరణ్మయి. ఈరోజు మనతో పాటు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి జహంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలామంది జర్మనీ, కెనడా ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అవుదాం అనుకుంటారు, లేదంటే పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారు, జాబ్ చేయాలనుకుంటారు. సో ఎలా అప్లై చేయాలంటారు వీసా ప్రాసెస్ ఇవన్నీ? అంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సైడ్ నుంచి అంటే ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పిఆర్ వీసా సర్వీసెస్ చేస్తామండి. ఓకే, దాంట్లో వచ్చేసి మనకి కెనడా వెళ్ళొచ్చు. ఓకే, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళు అనేది కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అక్కడ వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా కూడా చేస్తాం. అది కూడా సేమ్, అక్కడ కూడా వాళ్ళు సెటిల్ కావచ్చు, పర్మనెంట్గా బిజినెస్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో పాటు మూవ్ కావచ్చు. దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా, అదొక వర్క్ పర్మిట్ టైప్ వీసా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ జాబ్ సీకర్ వీసా. జర్మనీ జాబ్ సీకర్ వీసా అంటే ఎలా ఉంటుందంటే దీనికి ఐఎల్స్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేదండి, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే ఈ 4 కంట్రీస్ మనం చేస్తున్నాం. ఓకే, దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎవరైతే స్టూడెంట్స్ రీసెంట్గా పాస్ అవుతారో వాళ్ళు అనేది అబ్రాడ్లో వెళ్ళి హైయర్ స్టడీస్ చేసుకోవచ్చు అండి. ఓకే, వాళ్ళు వచ్చేసి బ్యాచిలర్స్కి వెళ్ళాలి అనుకున్నా, మాస్టర్స్కి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. వాళ్ళు అనేది గైడ్ చేస్తారనమాట. వాళ్ళ కోర్స్ ప్రకారంగా, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఈ యూనివర్సిటీకి అయితే బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి గైడ్ చేస్తారు. దాంతోపాటు ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ ట్రైనింగ్ కానివ్వండి కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అండి. ఓకే, అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో ఇంత రావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తారు. ఆ విధంగా కూడా కోచింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. సో ఇప్పుడు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా ఈ మూడిటికి సేమ్ ప్రాసెస్ ఉంటుందా సార్, లేదంటే డిఫరెంట్గా? లేదండి, డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, చాలా మంది ఇప్పుడు కెనడాకి వెళ్తున్నారండి. కెనడా పిఆర్ అంటే ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఓకే, పర్మనెంట్గా సెటిల్ కావచ్చు అండి. బట్ దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మనకి 8 months ఆఫ్ ప్రాసెస్ అండి. వచ్చిన వాళ్ళకి 6 monthsలో కూడా వీజా వస్తుంది. ఒక 8 months ఎందుకు అంటున్నారు అంటే ఇంకా చాలామంది కొంతమంది భయపడతారు 8 months ఎంత లెంది ప్రాసెస్ అనేది. పిఆర్ అనేది కొంచెం పేషెన్స్ ఉంటే పిఆర్ 100% వచ్చే ఛాన్స్ వాళ్ళకి ఉంటుందండి. మెయిన్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ అసెస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దాంతోపాటు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్స్కి విధంగా కానివ్వండి, డాక్యుమెంట్స్ విధంగా కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేస్తామన్నమాట. ఫస్ట్ దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అనుకుంటే అంటే చాలామందికి డౌట్స్ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయాలి ఏంటి అంటే 80% అప్లై చేయాలా, నాన్ 80% అప్లై చేయాలా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే, బట్ ఎలిజిబిలిటీ వచ్చేసి కెనడా పిఆర్కి మనకి 67 పాయింట్స్ ఉంటాయి. ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతుందండి. ఓకే, వాళ్ళకి దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే ఒక కంపెనీలో ఉందా, లేకపోతే నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఉన్నాయా, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే క్లయింట్కి కూడా తెలియాలి కదా వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ డిమాండ్ చేస్తుంది. అంటే క్లయింట్ ఒకసారి విజిట్ అయిన తర్వాత లేదంటే కాల్ చేస్తే కూడా క్లయింట్కి ఫస్ట్ వాళ్ళ రెజ్యూమే చూసి వాళ్ళకి గైడ్ చేస్తాం, వాళ్ళకి ఏ కంట్రీ అనేది బెస్ట్ అని. దాని తర్వాత మనం ప్రాసెస్ చేస్తాం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది క్లయింట్ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి. ఓకే, ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మన కెనడాకి చూసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 47 వరకు అప్లై చేయవచ్చు అండి. ఓకే, బట్ 35 లోపల అప్లై చేస్తే ఏంటంటే వాళ్ళకి ఫుల్ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువనని స్పౌస్ ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీ ఉన్న వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే వాళ్ళకి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అండ్ ఇంకోటి వాళ్ళు ఎక్కడి నుంచైనా అప్లై చేయవచ్చు. అంటే ఇండియా త్రూ అంటే చాలామందికి ఏ డౌట్ కూడా ఉంటుంది, అంటే ఇండియా నుంచి అప్లై చేస్తే ఫాస్ట్గా వస్తుందా, లేదు అంటే యూఎస్ నుంచి, కెనడా నుంచి ఫాస్ట్గా వస్తుందా అంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా అప్లై చేయవచ్చు పిఆర్కి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దేంట్లోనా పర్లేదండి, ఏ చిన్న జాబ్లు ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా పిఆర్కి అప్లై చేయవచ్చు. బట్ డిప్లొమా ఉంటే డిప్లొమా కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి +2 తర్వాత 3 years ఉండాలి. ఓకే, గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉంటే 1 ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా సరిపడలేదు. మళ్ళీ కొంతమందికి ఇది కూడా డౌట్ ఉంటుంది, అంటే ఓన్లీ 80% అప్లై చేయొచ్చు, మేము అప్లై చేయడానికి రాదు అని. ఓకే, బట్ ఇక్కడ ఎవరైనా అప్లై చేయవచ్చు అండి. ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఓకే, టీచింగ్ కానివ్వండి. ఇప్పుడు టీచింగ్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. హెల్త్ కేర్ సెక్టర్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసి కెనడియన్ గవర్నమెంట్ కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకంటే ఎక్సెల్ అనేది యూఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి
అక్కడ మాకు తెలిసిన రిఫరెన్సెస్కు చాలామంది పిఆర్ పెన్ఎల్ఏలో ఉంటారు అండ్ స్టూడెంట్ వీసా పైన వాళ్ళ రిఫరెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. జాబ్ రావడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్లో కూడా వాళ్ళు ఏ డొమైన్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి. ఓకే, అండ్ కొంతమంది ఫార్మసీ ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు చిన్న చిన్న ఫీల్డ్స్ ఎవరైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందో ఈజీగా అప్లై చేయొచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది క్యాండిడేట్ ప్రాసెస్ టీమ్ ఉంటుంది. ఓకే, వాళ్ళు అనేది మనకి ఎవాల్యుయేట్ చేసి చెప్తారు క్లయింట్ ఎలిజిబిలిటీయా కాదా అనేది. ఓకే, ఫస్ట్ ఆ 67 పాయింట్స్కి వాళ్ళకి వస్తున్నాయా లేదా ఆ 67 పాయింట్స్ అనేవి, వాళ్ళ ఏజ్ వచ్చేసి వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అండ్ దాంతోపాటు వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్న జాబ్ అక్కడ ఎంత డిమాండింగ్లో ఉంది, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏముంటుంది అక్కడ, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారని తెలుస్తుంది. వన్స్ ఈ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తామండి. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ అనేది క్లయింట్కి కూడా సెండ్ చేస్తాం మనం. దీంట్లో కూడా వాళ్ళకి డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే దెన్ వీ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. స్టెప్ బై స్టెప్ అనేది 8 months ప్రాసెస్ జరుగుతుంది. అండ్ వాళ్ళు ఎంత దబ్బున డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అంత దబ్బున వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళ స్కోర్ ప్రకారంగా, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా. సో చూసారు కదా, చాలామందికి విదేశాల్లో స్థిరపడాలి అని, లేదంటే అక్కడ చదువుకోవాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు. సో మీ ఆశల్ని నిజం చేసుకోవాలంటే మీరు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ PRK న్యూస్.